ఈ విజయదశమి చాలా ప్రత్యేకమైనది. 2025 ఈ విజయదశమి నాటికి ఆర్ఎస్ఎస్ తన 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1925లో డాక్టర్ హెగ్డేవార్ గారు పూణేలో ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. ఇప్పటికీ తన 100 సంవత్సరాల ప్రయాణంలో కోట్లాది మంది స్వయం సేవకులను తయారు చేసిన ఘనత ఆర్ఎస్ఎస్ది. కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద బలహీనపడుతున్నటువంటి హిందూ సమాజాన్ని ఐక్యం చేయడానికి, భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తుంది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ అలా పుట్టిందే. విద్యార్థుల కోసం ఏబీవీపీ తయారైన, కార్మికుల కోసం మజ్దూర్ సంఘ్ని ఏర్పాటు చేసిన, రైతుల కోసం కిసాన్ సంఘ్ని ఏర్పాటు చేసిన, మహిళల కోసం రాష్ట్రీయ సేవికా సమితిని ఏర్పాటు చేసిన, హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ని ఏర్పాటు చేసిన, గిరిజనుల కోసం వనవాసీ కళ్యాణ క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన, ఇలా వందలాది సంస్థలు ఈరోజు ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో, ప్రేరణతో పనిచేస్తూ ఉన్నాయి. 24 గంటల్లో 1 గంట దేశానికి కేటాయించండి అనే నినాదంతో రోజు శాఖలని సుమారుగా 70,000 శాఖలను నడుపుతోంది ఆర్ఎస్ఎస్. ఈ శాఖల ద్వారా సుశిక్తులైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి స్వయం సేవకులను తయారు చేస్తుంది. క్షణం క్షణం, కణం కణం ఈ దేశం కోసమే మరణిస్తాం, ఈ దేశం కోసమే జీవిస్తాం అనేటువంటి నినాదంతో ఈ స్వయం సేవకులు అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారు. క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక స్వయం సేవకుడిగా ఈ దేశాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, దేశంలో హిందూ సమాజాన్ని ఐక్యపరచడానికి నిరంతరం కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.